వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ RKS కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మటన్ కర్రీ గ్రేవీ లాగా వచ్చేటట్లు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ చేయడానికి నేను కుక్కర్ తీసుకున్నానండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత బగారాకు అలాగే సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఆనియన్ వేసుకోండి. ఆనియన్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా వస్తుంది కర్రీకి గ్రేవీ. ఇప్పుడు మూత పెట్టుకుని 2 మినిట్స్ ఉడికిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్లో ఉన్న స్వీట్నెస్ అనేది పోతుంది. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోండి. నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. ఇలా వేసుకొని వన్స్ ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి. ఆనియన్స్ అవన్నీ మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఆఫ్టర్ 10 మినిట్స్ మూత తీసి చూస్తే మనకు మటన్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఒక 90% వెళ్ళిపోయాయి. ఇప్పుడు పసుపు, అల్లం 1.5 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అల్లం ఎంత ఎక్కువ వేసి అంత టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని మనం వేసిన అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనకు మటన్ నుండి ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు 1 కప్పు టమాటో వేసుకోండి. ఒక 2 మీడియం సైజు టమాటోస్ కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 1 మినిట్ ఉడికించుకోండి. మటన్ వేడికి ఆ టమాటో తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు 1.5 స్పూన్ కారం వేసుకోండి. అలాగే 1 స్పూన్ మటన్ మసాలా, 2 స్పూన్స్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా 30 సెకండ్స్ మిక్స్ చేసిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న గరం మసాలా వేసుకోండి. జనరల్గా మనం చేసే గరం మసాలానండి. ఇది వేసుకున్న తర్వాత మన 1/2 kg క్వాంటిటీకి 1/2 లీటర్ వాటర్ పోసుకొని అన్నీ కలిసేటట్లుగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా గుప్పెడు కొత్తిమీర, పుదీనా అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. ఇలా 5 విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ తోటి మనకు గ్రేవీ అనేది వస్తుంది. ఇప్పుడు మటన్ ముక్క తీసుకుని ఒక స్పూన్తో విరిచి చూస్తే చూడండి ఎంత చక్కగా విరిగిపోయిందో. ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ. సింపుల్గా ఇలా మీరు చేసుంటే కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.